హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఒక టాపిక్ వయోజన విద్య గురించి తెలుసుకుందాం. దీంట్లో మనకి ఇయర్స్ ఉంటాయండి, అదొకటే ప్రాబ్లం. ఇంకా ఇదంతా ఈజీగానే గుర్తుంటుంది. కొన్ని కమిటీస్ వస్తూ ఉంటాయి, కొంచెం బోరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వయోజన విద్య 15 సంవత్సరాలు ఎవరై పైబడి ఉన్న వాళ్ళందరినీ, నిరక్షరాస్యుల్లో ఉన్న వాళ్ళని అక్షరాస్యులుగా చేయటానికి కోసం ఏర్పాటు చేసిన విద్యనే వయోజన విద్య అంటారు. అంటే నిరక్షరాస్యులు అధిక భాగం ఎవరున్నారండి? పాఠశాల స్థాయి బాలబాలికల కంటే ఎక్కువ వయసు ఉన్న వారే నిరక్షరాస్యులుగా దేశంలో ఉన్నారు. అంటే వాళ్ళకి అక్షరాస్యత కలిగించి వారి జీవన విధానాన్ని, వారి జాతి పునర్నిర్మాణంలో భాగస్వామి చేయాలంటే మనకు కావలసింది ఏంటంటే సాంప్రదాయేతర విద్యా విధానాలు అవలంబించాలి. వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించినవే అనైత విద్యా విధానాన్నే మనము వయోజన విద్యగా మనం పరిగణిస్తాము. సాంప్రదాయ సాంప్రదాయేతర సాంప్రదాయేతర విద్యా విధానాలు ఎవరైతే పాఠశాలలకు వెళ్ళలేని యువతీ యువకులు సాంప్రదాయేతర పాఠశాలలు అంటే నిర్దిష్ట సమయం కానీ వయసు కానీ దానికి ఎలాంటి అంటే రెగ్యులర్గా వెళ్లాల్సినంత అవసరం లేదు. వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనితే మన సౌలభ్యం కోసం దూర విద్య నిరంతరం అభ్యాసన ఉండే విధంగా మనము ఈ అనైత విద్యా విధానాన్ని వయోజన విద్యగా తీసుకుంటాం అన్నమాట. ఎవరైతే యువతీ యువకులు పాఠశాలకు వెళ్ళలేని వాళ్ళకి ఈ వయోజన కార్యక్రమం నిర్వహిస్తాం. స్వతంత్రం నాటికి మన భారతదేశం 1947లో 14% ఉంటే 2001 కల్లా అది 65.38% అక్షరాస్యత సాధించగలిగింది. అలాగే వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ అక్షరాస్యులుగా చేయాలి. ఏ విధంగా చేయాలంటే సామాజికంగా వాళ్ళని ఎదిగించాలి, అలాగే ఆర్థికంగా రాజకీయ పరంగా వాళ్ళని ఎదగటానికి భాగస్వాములుగా స్వతంత్ర పౌరులుగా ఎదగటానికి ఈ విద్య అనేది తోడ్పడుతుంది. సామాజికంగా ఎదుగుదల అంటే ఆత్మవిశ్వాసం వాళ్ళ జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా, అంటే సమాజంలో ఇతరులతో సమానంగా మాట్లాడేటప్పుడు ధైర్యంతో ఆత్మస్థౌర్యంగా ముందుకు వెళ్లే విధంగా, అలాగే మూఢనమ్మకాల నిర్మూలన, చదువు వల్ల శాస్త్రీయ ఆలోచన పెరుగుతుంది. అలాగే సమాజంలో ఉన్న పాత ఆచారాలు మూఢనమ్మకాలన్నీ దూరం అవుతాయి. అలాగే ఆరోగ్యం పరిశుభ్రత ఉంటుంది. అంటే సొంత ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఉచిత వైద్య పథకాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. పిల్లలకు విద్య నేర్పాలి. మేము ఎలాగో చదువుకోలేదు కాబట్టి మా పిల్లలకి విద్య కావాలి, ఖచ్చితంగా స్కూల్కి పంపించాలనేది సామాజికంగా వాళ్ళు ఎదుగుతారు. అలాగే ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతారంటే స్వయం సమృద్ధి ఉపాధి, అంటే వృత్తి నైపుణ్యాలు పెరగటం, అంటే కుట్టు పని, హస్తకళ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు స్వయం సమృద్ధిగా ఉంటారు. అలాగే ఆర్థిక అంటే బ్యాంకులకు వెళ్ళ కనీసం బ్యాంకులకి వెళ్ళి ఆ చెక్కు మీద పేరు నెంబర్ రాయడం కూడా చాలా మంది ఉన్నారు కదా. అలాగే బ్యాంకులకు వెళ్ళటం, డబ్బులు దాచుకోవటం, లోన్లు తీసుకోవటం, వేరే ఒకరి సహాయం లేకుండా సొంతంగా ఆర్థికంగా ఎదగటానికి కోసము ఆన్లైన్ మోసాల నుండి, అదే డిజిటల్లోని యూపీఐ, ఫోన్పే వాడకము, అలాగే వ్యవసాయంలో ఆధునికత, అంటే రైతులకు విత్తనాలు, ఎరువులు మరియు ప్రభుత్వ సబ్సిడీల గురించి వాళ్ళకి తెలిసే విధంగా, రాజకీయంగా ఎదుగుదల అంటే ఓటు హక్కు వినియోగము, అంటే ఎలాంటి డబ్బులు ఆశ పడకోకుండా తమకు నచ్చిన నాయకుడిని మనం ఎన్నుకునే విధంగా రాజకీయ చైతన్యం కలిగిస్తుంది. మనకు హక్కులు బాధ్యతలు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై మనకున్న బాధ్యతను ఎలా నిర్వహించుకోవాలి, రాజకీయ హక్కులు, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం, అంటే గ్రామ సభల్లో పంచుగా పాల్గొనటం, సర్పంచ్ లేదా వార్డు మెంబర్లుగా పోటీ చేసే ధైర్యం వస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని నిలదీసి, అంటే మన గ్రామానికి కావలసిన రోడ్లు, రేషన్ లేదా నీటి సదుపాయాల గురించి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే వయోజన విద్య అనేది కేవలం అక్షరాలు నేర్పే ప్రక్రియ కాదు, ఒక వ్యక్తిని సామాజికంగా చైతన్యం, అలాగే ఆర్థికంగా నిలబట్టి రాజకీయంగా బలోపేతం చేసే సంపూర్ణ విద్యా సాధనమే వయోజ విద్యా విధానం. అలాగే వ్యక్తిలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసి వాళ్ళల్లో ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చేయటం. అలాగే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. జూలియన్ నైర్వే ఏం చెప్తుందంటే వారిని స్వతంత్ర పౌరులను స్వాతంత్ర సమాజాలను నిర్మూలించడానికి అవసరమైన ప్రధాన సాధనమే వయోజన విద్య అని ఆయన నిర్వచించారు.
మహాత్మా గాంధీ ఏమని నిర్వచించారంటే, నిరక్షరాస్యత భారతదేశ పాపం, సిగ్గుసేటును అని వర్ణించి నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలని ఆయన అభిప్రాయం చెప్పారు. అలాగే స్వాతంత్రానికి పూర్వం వయోజన విద్య అనేది ఎలా ఉందో చూద్దాం. 1857, 1938లో మనకి ఎన్నో విద్యా కమిషన్లు కూడా ఏర్పాటు అయినాయి కదా. అలాగే 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశ సాంఘిక ఆర్థిక స్థితి వ్యవసాయ ప్రధానంపై మన భారతదేశం అనేది 19వ శతాబ్దంలో భారతదేశ సాంఘిక ఆర్థిక స్థితి అనేది పూర్తిగా వ్యవసాయం మీదే డిపెండ్ అయ్యింది. ఆ కాలంలోనే ఉన్నత మధ్యతరగతి వర్గాల్లో పాశ్చాత్య విద్య వల్ల, అంటే విదేశీ విద్య వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలని, అలాగే ఒకటి సాంఘిక సంస్కరణ ఉద్యమము, రెండవది రాజకీయ మార్పుకు స్వతంత్ర ఉద్యమము. ఈ రెండు ఉద్యమాలు అనేది సాంఘిక సంస్కరణ ఉద్యమములు అంటే మనకు తెలుసు. వాళ్ళు ఏంటంటే ఈ వయోజన విద్య వల్ల అక్షరాస్యత వ్యాప్తికి బలమైన పునాది వేసింది. ఏంటిది? సాంఘిక సంస్కరణ ఉద్యమము. ఎలా అంటే సమాజంలో అంటరానితనం, బాల్య వివాహాలు, మహిళా నిరక్షరాస్యత వంటి మూఢాచారాలను తొలగించడానికి ఎన్నో విద్యా వ్యాప్తిని ఒక ఉద్యమముగా, విద్యా వ్యాప్తి కోసం ఈ సంస్కరణ ఉద్యమాలు ఒక ఆయుధంగా ఈ ఉద్యమాలను తీసుకొచ్చాయి. అందులో మనకు తెలిసిన వాళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలాగే జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు, తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే రఘుపతి వెంకటరత్నం గారు, గురిజాడ అప్పారావు గారు, భాగ్యవర్మ గారు, గ్రంథాలయ ఉద్యమం, ఇలాంటి ఎన్ని రాత్రిబడులు, మహిళా సాధికారత, ఇలాంటి ఎన్ని సామాజిక మార్పునకు సాధనంగా విద్య అనేది మనకు ఎంతో అవసరమని ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమకారులు తీసుకొచ్చారు. అలాగే రాజకీయ మార్పుకు స్వతంత్ర ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలు ఏం తీసుకొచ్చాయి మన దేశంలో? ఏం తీసుకొచ్చినాయి అంటే యాదృచ్ఛిక అనియత వయోజన విద్యా కార్యక్రమాలకు తీసుకొచ్చాయి. స్వాతంత్ర ఉద్యమం అంటే గాంధీజీ విజన్ ఉంది కదా, నయీ తాలీం. మహాత్మా గాంధీ గారు కేవలం అక్షరాలు నేర్పటం కాకుండా స్వయం సమృద్ధి, వృత్తి నైపుణ్యాలతో కూడిన నయీ తాలీం మౌలిక విద్యా విధానం ద్వారా రాజకీయ చైతన్యాన్ని గాంధీజీ గారు ఫస్ట్ రగిలించారు. అలాగే పత్రికల ద్వారా చైతన్యం, హరిజన్, యంగ్ ఇండియా, తర్వాత కేసరి తిలక్ గారు రాసిన పత్రిక, గ్రామాల్లో పెద్దలు ఒక చోట చేరి వాళ్ళు ఎలా చదువుకోవటం వల్ల బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్న రాజకీయాల అవగాహన పెంచుకోవటానికి ఈ పత్రికలు ఎంతో చక్కగా ఉపయోగపడ్డాయి. రాజకీయ మార్పు స్వతంత్ర ఉద్యమంలో రాత్రిబడులు, ఆ సమయంలోనే స్వతంత్ర ఉద్యమ సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, గ్రామీణ కార్మికులు వయోజనుల కోసం రాత్రిబడులు నడిపే రాజకీయ హక్కులు ప్రచారం చేశారు. స్వదేశీ ఉద్యమం అప్పుడే 1905లో విదేశీ వస్తువులను బహిష్కరించడంతో పాటు జాతీయ పాఠశాలలు మరియు వయోజన విద్యా కార్యక్రమం స్థాపించి వాళ్ళల్లో దేశభక్తిని కూడా పెంపొందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు గారు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు వంటి నాయకులు గిరిజనులు, సామాన్య ప్రజలకు చదువు మరియు ప్రసంగాల ద్వారా వాళ్ళు రాజకీయంగా ఏకం చేయడానికి రాజకీయ మార్పుకు స్వతంత్ర ఉద్యమం తోడ్పడింది. అలాగే వాళ్ళకున్న హక్కులు, చదువుకోవటం వల్ల సామాన్య వయోజనులకు పన్నుల నిరాకరణ, అంటే పెద్దనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగింది కదా. మనకున్న ప్రాథమిక హక్కులపై అవగాహన వచ్చే విధంగా వాళ్ళు ప్రసంగించారు. గ్రంథాలయ పాత్ర, అంటే స్వతంత్ర ఉద్యమ కాలంలో లైబ్రరీ కేవలం పుస్తకాలకి పరిమితం కాకుండా రాజకీయ చర్చలకు, వయోజన రహస్య సమావేశాలకు కూడా వేదిక అయ్యాయి. అలాగే క్విట్ ఇండియా ఉద్యమము, శాసనంగల ఉద్యమాల్లో కూడా మహిళల సంఖ్యలో పాల్గొని వయోజన విద్యా సదస్సుల ద్వారా రాజకీయ అవగాహన కారణం అయ్యాయి. ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చాయి అన్నమాట సాంఘిక సంస్కరణలు అనేవి. అలాగే వయోజన ఓటు హక్కు, మన 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటుకి ఎలా ఉపయోగించుకోవాలో ఈ ఉద్యమాల వల్ల ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి, విద్య మూల కారణం అని చెప్పేసి సాంఘిక సంస్కరణ ఉద్యమం నుంచే మన పెద్దవాళ్ళు రాజా రామ్మోహన్ గారు రాజకీయ మార్పుల ద్వారా విద్యను అందించాలని గాంధీజీ గారు ఇలాంటి ఉద్యమాలకు తీసుకొచ్చారనమాట. దాంట్లోనే భాగంగానే వయోజన విద్య తోడ్పడింది. ఫస్ట్ దీంట్లో సాంఘిక సంస్కరణలో భాగంగా వయోజన విద్యా వ్యాప్తికి తోడ్పడిన వారిలో మొదటి వారు ఎవరంటే క్రిస్టియన్ మిషనరీస్. ఇందులో 1848లో గుంటూరులో నెలకొల్పడిన ఆంధ్ర ఇవాంజలికల్ చర్చి విద్యా సాక్షాత్కరిత కార్యక్రమాలు చేపట్టింది. ఇలాంటి కార్యక్రమ బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రావిన్స్ లో కూడా విస్తరించాయి. వయోజన విద్యకు తోడ్పడిన భారతీయ సంస్కరణ సంఘాలు
భారతీయ సంస్కరణ సంఘాలు బ్రహ్మ సమాజం బెంగాల్లోను, 1857లో ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్, అలాగే అలాగే రామకృష్ణ మిషన్ వయో విద్యా కార్యక్రమాలు చేపట్టాయి. ఈ బ్రహ్మ సమాజం ఏం చేసిందంటే ఈ బ్రహ్మ సమాజం స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారు, దేవేంద్రనాథ్ ఠాగూర్. వీళ్ళు ఏం చేశారంటే పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక విద్యను, ఇంగ్లీషు చదువులను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే రాత్రిబడులు, పగటిపూట పనికి వెళ్లే వయోజనులు, శ్రామికుల కోసం అనేక ప్రాంతాల్లో బ్రహ్మ సమాజం ద్వారా రాత్రిబడులు నిర్వహించారు. అలాగే మహిళా చైతన్యం, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ వారిలో సామాజిక అవగాహన పెంచడానికి ప్రత్యేక పత్రికలు, సదస్సులు నిర్వహించింది. ప్రార్థనా సమాజము 1867లో స్థాపించారు ఆత్మారాం పాండురంగ్, జస్టిస్ రెనడే. వీళ్ళిద్దరు మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరైతే వయోజనుల కోసం, ముఖ్యంగా మిల్లు కార్మికుల కోసం రాత్రి బడులు పెద్ద ఎత్తున స్థాపించారు. అలాగే దళితులు మరియు వెనుకబడిన వర్గాల వారిని అక్షరాస్యులుగా చేయటం కోసం డీప్రెస్డ్ క్లాసెస్ మిషన్ వంటి సంస్థల ద్వారా విద్యా కేంద్రాలను తెరిచారు. అలాగే ఆర్య సమాజం, ఇది 1875లో నెలకొల్పారు స్వామి దయానంద సరస్వతి. ఏనేం చేశారంటే ఆధునిక విద్యను వేద విజ్ఞానాన్ని మిక్స్ చేస్తూ, ఆధునిక విద్యను వేద విజ్ఞాన్ని రెండింటిని కలుపుతూ ఎన్నో దయానంద యాంగిల్ వేదిక్ పాఠశాలలు మరియు కాలేజీలు స్థాపించారు. కుల మత భేదం లేకుండా అందరికీ, ముఖ్యంగా మహిళలకు మరియు శూద్రులకు అక్షరాలతో పాటు సంస్కారవంతమైన విద్యను అందించడానికి ఆర్య సమాజం పూనుకుందనమాట. అండ్ అలాగే ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్, ఇది స్థాపించింది ఎవరంటే రెనడే, రఘునాథరావు గారు. వీరిద్దరూ జాతీయ కాంగ్రెస్ సమావేశాలతో పాటు ప్రతి సంవత్సరం సామాజిక సంస్థల సదస్సులు నిర్వహించి సామాజిక మార్పు సాధ్యమని వీరు ప్రచారం చేశారనమాట. వీళ్ళు ఏం చేశారంటే బాల్య వివాహాలను నిరోధం చేస్తూ, అంటే దాన్ని వ్యతిరేకిస్తూ బాలికలకు చదువు చెప్పటం, బాల్య వివాహాలను అరికట్టడం వంటి విద్యా చైతన్య కార్యక్రమాలని ఈ ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియచెప్పారనమాట. అలాగే రామకృష్ణ మిషన్, ఇది ఏం చేసిందంటే మానవ నిర్మాణ సంస్థ. అంటే చదువు అనేది కేవలం సమాచారం కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించేదిగా ఉండాలి. వివేకానంద తత్వం మనకు తెలిసిందే, ఏంటంటే ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిర్మించేదిగా విద్య ఉండాలని ఆయన చెప్పారు. అలాగే గ్రామీణ వయోజన విద్య, వెనుకబడిన గ్రామాలలో, గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత కేంద్రాలను మరియు రాత్రిబడుల ద్వారా క్రియాత్మక నైపుణ్యాలను దీని ద్వారా తీసుకొచ్చారు. బ్రహ్మ సమాజం అనేది ఇక్కడ 1828లోనండి, కొంచెం ప్రింటింగ్ ప్రెస్ మిస్టేక్ పడ్డది. అలాగే 1881లో 1881-83 మధ్య కాలంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికలో బొంబాయి ప్రాంతంలో రాత్రిబడులు 134, మద్రాసులో 291, బెంగాల్లో 1000 ఇవి ఉన్నాయని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికల ద్వారా పేర్కొన్నారనమాట. భారతీయ సంఘ సంస్కరణ తమ ఉద్యమాలు సఫలీకృతం చేసుకోవడానికి ఎక్కువ శాతం ఏం ఉపయోగించారంటే సాక్షరత్ గ్రంథాలయాలు అవసరమని గుర్తించారు. ఎందుకంటే గ్రంథాలయాలు ఉండటం వల్ల చాలా మంది పుస్తకాలు లేకపోతే చదువు అనేది వెనకబడకుండా ఆ దగ్గరలో ఉన్న గ్రంథాలయాల వల్ల చక్కగా చదువుకొని చర్చించుకోవటం వలన వాళ్ళ విద్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతారని సాక్షాత్ గ్రంథాలయాల ద్వారా అవసరమని వీళ్ళు గుర్తించారు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనతో ప్రారంభమైన భారత స్వతంత్ర ఉద్యమం 1906లో గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా ప్రారంభమైందనమాట. ఏంటిదంటే రాజకీయ ఉద్యమంతో పాటు ఇది ఏం తీసుకొచ్చిందంటే నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టారు. ఆ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఏం తీసుకొచ్చిందంటే వయోజన విద్యకు ముఖ్యంగా ప్రాముఖ్యతను కల్పించారు.
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా నిర్వహించిన వయోజన విద్యా కార్యక్రమాలన్నీ ఈ విధంగా సాగాయి. అంటే రాజకీయ విద్య కోసం వేసవి బడులు, అంటే రాజకీయంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళ యొక్క ఓటు హక్కు గురించి ఏ విధంగా వాళ్ళకి తెలియాలి, మినిమం వాళ్ళకి జ్ఞానం ఉండాలి అని చెప్పేసి పత్రికల ద్వారా, అలాగే రాత్రిబడులు విస్తరించి స్వతంత్ర ఉద్యమం గురించి, గ్రామీణ కార్మికులు వయోజనుల కోసం ఈ పడులను వాళ్ళ గురించి ఈ స్కూల్లో వివరించే వాళ్ళు, సాక్షరత తరగతులు, సాక్షరత ఉద్యమాలు, గ్రంథాలయాలు మొదలైనవన్నీ నిర్వహించారనమాట. తర్వాత 1937 కాలంలో భారతదేశంలో వయోజన విద్య ఒక కమిటీ నిర్వహించింది. డాక్టర్ సయ్యద్ మహమ్మద్ కమిటీ ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వయోజన విద్యపై ఒక ప్రత్యేక కమిటీ వేసింది. దీనికి అధ్యక్షుడు ఎవరుగా అంటే డాక్టర్ సయ్యద్ మహమ్మద్ అధ్యక్ష వహించారు. ఈయన బీహార్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ కమిటీ వయోజనలో చదివే కాకుండా ఆడియో విజువల్ ద్వారా, అంటే దృశ్య శ్రవణ సాధనాల ద్వారా బోధించాలని మొదటిగా సిఫార్సు చేసిందనమాట ఈ కమిటీ. డాక్టర్ సయ్యద్ మహమ్మద్ కమిటీ. ఈచ్ వన్ టీచ్ వన్, ప్రతి ఒక్కరు చదువు, అంటే ఒకరికి చదువు చెప్పాలి, అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చదువు చెప్పాలి అనే అనే నినాదాన్ని తీసుకొచ్చిందనమాట. అక్షరాస్య ఉద్యమం అక్కడి నుంచే ప్రారంభమైంది. తీసుకొచ్చింది ఎవరంటే డాక్టర్ ఫ్రాంక్ లాబక్. ఆంధ్రప్రదేశ్లో గాడిచెర్ల హరి సర్వోత్తరమ గారు 1941లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ద్వారా గాడిచెర్ల ఈయన వయోజన విద్యపై మొదటి పాఠ్యపుస్తకాన్ని, వయోజన విద్యా వాచకాన్ని రాశారు. అలాగే లక్ష వయసు, ఇక్కడ ఏం చెప్పిందంటే ఈ ఈ ఈ లక్ష వయసు అనేది వయోజన విద్యను 10 నుండి 50 సంవత్సరాల వయసు గల నిరక్షరాస్యుల్ని నిర్ణయించిందనమాట. నిరక్షరాస్యులను ఎవరైనా నిర్ధారించింది 10 నుంచి 50 సంవత్సరాల గల వయసు గల వారిని నిరక్షరాస్యులుగా నిర్ణయించింది. ఏంటిదంటే ప్రావిన్షియల్ మాస్ లిటరసీ క్యాంపైన్లలో. అలాగే బొంబాయి వయోజన విద్యా కమిటీ, అప్పుడు మంత్రి బీజీ కేర్ నేతృత్వంలో వయోజన విద్యా కమిటీ ఏర్పడింది. స్వతంత్ర సమయానికి అక్షరాస్యత రేట్ అంటే 1947లో 12.2 నుంచి 14% మాత్రమే ఉండేది. వయోజన విద్యలో ప్రయోగాలు చేసిన ప్రముఖ సంస్థలు లోక్ శిఖా సంగత్, సేవాగ్రామ్, బెంగాల్ సోషల్ సర్వీస్ లీగ్, ఇదారా తాలిం ఏ తారీఖు, నగర వయోజన విద్యా కమిటీ, మైసూరు స్టేట్ వయోజన విద్యా కౌన్సిల్, ఇవన్నీ ప్రయోగాలు చేశారనమాట వయోజన విద్యపై. భారతీయ వయోజన విద్యా కమిటీ 1938 మే నెలలో సర్ షా మహమ్మద్ సులేమాన్, ఈయన అలహాబాద్ హైకోర్టు జడ్జిగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. భారతీయ వయోజన విద్యా కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. అఖిల భారత వయోజన విద్యా సమితి. అఖిల భారత వయోజన విద్యా సమితి అనేది దేశవ్యాప్తంగా వయోజన విద్యా వ్యాప్తికి, నిరక్షరాస్యత నిర్మూలనకి ఎంతో కృషి చేసింది. ఏంటిదంటే అఖిల భారత వయోజన విద్యా సమితి. స్వతంత్ర అనంతరం వయోజన విద్య సామాజిక విద్యగా మార్పు. 1948లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే వయోజన విద్యను సామాజిక విద్యగా మార్చడాన్ని ప్రకటించింది. అలాగే 1948 ఈ కమిటీ వేసిందనమాట. సామాజిక విద్యా కార్యక్రమాలు పర్యవేక్షించడానికి మోహన్ లాల్ సక్సేనా కమిటీ 1948లో ఏర్పాటు చేశారు. అలాగే 1949లో ఈయన కేంద్ర మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వయోజన విద్య అంటే కేవలం చదవటం రాయటం మాత్రమే కాదు, కనీసం పౌర విజ్ఞానము, ఆరోగ్యము, అది మన జీవితానికి అవసరమైన సమాచారాన్ని అందించటమే నిజమైన విద్య అని భావించి వయోజన విద్యను పూర్తిగా సామాజిక విద్యగా మార్చారన్నమాట. అలాగే ప్రణాళికలు మరియు గ్రామీణాభివృద్ధి. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 కాలంలో వయోజన విద్యను సామాజిక విద్య పేరుతో మార్చారు. తర్వాత దీనిలో అక్షరాస్యత కేంద్రాలు స్థాపించడం, సామాజిక కేంద్రాలు, గ్రంథాలయం నెలకొల్పటం మొదటి విద్యా ప్రణాళికలో స్థాపించారు. అలాగే కార్యకర్తలకు, అంటే ఈ కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించేందుకు అధికారులకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేశారు. మొదటి ప్రణాళిక చివరిలో మొత్తం 35 లక్షల మంది అక్షరాస్యులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండవ పంచవర్ష ప్రణాళికలో వయోజన విద్యను మౌలిక లక్ష్యాన్ని విస్తృతపరిచి కృత్యాత్మక అక్షరాస్యత కార్యక్రమాన్ని రూపొందించారు. ఫంక్షనల్ లిటరసీ. తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్. 1952 అక్టోబర్ 2న ప్రారంభమైన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం
ఇది సామాజిక విద్యను ఒక ముఖ్య అంతర్భాగంగా చేర్చారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంలో ఈ సామాజిక విద్యను చేర్చారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రభావం 1959లో దీంట్లో ఈ పంచాయతీరాజ్ సంస్థలకి ప్రాథమిక విద్యను అందించారు కదా. ఇది షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలన్నప్పుడు చెప్తానండి. దాంతోపాటు 15 నుంచి 35 సంవత్సరాల వయసు గల వారిని ఉద్దేశించిన వయోజన విద్యా నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలో అప్పగించారు. దీనికి ఆర్టికల్స్ కూడా ఉంటాయి, 243 అలాంటి ఆర్టికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే 19 అంటే ప్రాథమిక విద్యతో పాటు వయోజన విద్యను కూడా స్థానిక సంస్థలకు అప్పగించారని ఆ పాయింట్. 1968 కమిటీ ఏం చెప్తుందంటే డాక్టర్ వికేఆర్వి రావు గారు జాతీయ వయోజన విద్యా కమిటీ ఏర్పాటై కొన్ని సూచనలు ఇచ్చింది. దేశ ఆర్థిక అభివృద్ధి వయోజన విద్య అనేది చాలా ముఖ్యం. అంటే దేశ ఆర్థిక అభివృద్ధికి వయోజన విద్య అవసరం. క్రియాత్మక విద్య వయోజనులకు పనితో పాటు క్రియాత్మక విద్య అందించాలి. అంటే కేవలం చదవటం రాయటంతో మాత్రమే కాదు, వాళ్ళు ఏదైనా పని చేసుకోవటానికి వీలుగా క్రియాత్మకంగా అంటే చేతి పనులు చేసుకునే విధంగా విద్య ఉండాలి. అలాగే యూనివర్సిటీలు కాలేజీ విద్యార్థులను ఈ వయోజన విద్యలో భాగస్వామ్యం చేయాలని జాతీయ వయోజన విద్యా కమిటీ సూచనలు ఇచ్చింది ఆయన ఆధ్వర్యంలో. అలాగే 1971లో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. అదేంటంటే వయోజన విద్యా పరిరక్షణ కోసం 1971లో కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో సెంట్రల్ స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్థాపించారు 1971లో. 1978లో జాతీయ కార్యక్రమం జరిగింది. అదేంటిదంటే దేశవ్యాప్తంగా వయోజన విద్యా కార్యక్రమాలు వేగవంతం చేయడానికి 1978 అక్టోబర్ 2న జాతీయ వయోజన విద్యా కార్యక్రమం నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. దీంట్లో ఏం కార్యక్రమాలంటే నేషనల్ లిటరసీ మిషన్, ఇది ఎన్ఎల్ఎం అమలు చేయడానికి మరియు సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి నేషనల్ లిటరసీ మిషన్ ని ప్రారంభించబడింది. అలాగే వయోజన విద్య సార్వత్రికరణ 1997లో వయోజన విద్యను సార్వత్రికం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయానికి పూర్తి కాకపోవడం, ఆ తర్వాత వయోజన విద్యలో పాల్గొనే స్వచ్ఛంద సంస్థలకు అప్పుడు ఏం చేసిందంటే ఎవరైతే వయోజన విద్యలో పాల్గొంటారో ఆ స్వచ్ఛంద ఎన్జిఓలకి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడం ప్రారంభమైంది. అంటే మీరు ఎవరైనా దాంట్లో ఫ్రీగా సేవ చేసినప్పుడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడం ఈ టైంలోనే ప్రారంభించారనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత అనేది ఎలా అంటే అన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్షర జ్యోతి లాంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇది రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారనమాట ఈ కార్యక్రమాలని పర్యవేక్షించడానికి. అక్షర జ్యోతి రాష్ట్రాల వనరుల కేంద్రం, ఇది వయోజన విద్యను విస్తరించడానికి వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను స్థాపించారు. వయోజన విద్యకు ఏవైతే అవసరమైనయో పాఠ్య పుస్తకాలు, బోధనా సామాగ్రి, బోధన అభ్యాసన సామాగ్రి తయారీకి సిబ్బందికి శిక్షణ ఇవ్వటం కోసం అప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ రాష్ట్ర వనరుల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పుడు విజయవాడలో ఇబ్రహీంపట్నం. అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరం 1990 నిర్ణయం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1987లో తీసుకున్న నిర్ణయం ప్రకారం 1990 సంవత్సరాన్ని అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించింది. అంటే అంతర్జాతీయ అక్షరాస్యత దశాబ్దం 1990 నుంచి 2000 దీన్ని దశాబ్దంగా పరిగణించింది. అలాగే అంతర్జాతీయ అక్షరాస్యత దశాబ్దం 1967 నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 8న యునెస్కో 1966లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం 1967 సెప్టెంబర్ 8న మొదటిసారి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరిపారు. అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షర దినోత్సవాన్ని జరుపుతున్నారు. తర్వాత జాతీయ విద్యా విధానం కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1960 మొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మొదటిది. దీంట్లో అక్షరాస్యత నిర్మూలన అనే ముఖ్య ఉద్దేశంతోనే వయోజన విద్య పైలట్ పథకాలను ప్రారంభించింది. అవి 1968-78 కాలంలో అవసరమైన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. 3 రకాల కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో. అవి ఏంటి అంటే
అనీత విద్య, నీత విద్య, యాదృచ్ఛిక విద్య. ఈ విద్యను ఉమ్మడిగా చెయ్యాలి. ఎలా? వ్యవసాయదారుల శిక్షణ కృత్యాత్మక విద్యా కార్యక్రమాలతో ముడిపెట్టారు. వీళ్ళకి ముడిపెట్టారు. మరి ఈ కార్యక్రమం ఎవరు చేయాలి? వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, సమాచార శాఖలు ఉమ్మడిగా కలిసి నిర్వహించాలి. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే వయోజన విద్యా కార్యక్రమాలను సంబంధించిన పునాదులు ఏర్పడ్డాయి. 3వ పంచవర్ష ప్రణాళిక చైనా యుద్ధం కారణంగా ఆగిపోయిందనమాట. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం 1974-78. దీనిని జనతా ప్రభుత్వం ఒక ఏడాది ముందే ముగించేసిందనమాట. ఈ కాలంలోనే 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయదారుల కోసం కృత్యాత్మక అక్షరాస్యత కేంద్రాలను దేశవ్యాప్తంగా 5వ పంచవర్ష ప్రణాళికల్లో విస్తృతం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పొందించడానికి జాతీయ యోజన విద్యా బోర్డు మండలి NABని 5వ పంచవర్ష ప్రణాళికలో నెలకొల్పారు. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం 1978-85లో వయోజన విద్య 1978లో ఇది ఏర్పరిచారు భారతీయ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే 5 సంవత్సరాల్లో 15 నుండి 35 సంవత్సరాల మధ్య వయసున్న 10 కోట్ల మంది నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యులుగా మార్చటం. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కనీస అవసరాల కార్యక్రమాన్ని చేర్చారు. జాతీయ అక్షరాస్యత మిషన్ ఇది ఎప్పుడంటే 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొఠారి కమిషన్ సిఫార్సుకు సంబంధించిన కార్యాచరణ పథకం ఈ టైంలో తయారైందనమాట. అప్పుడు వాళ్ళు ఏర్పరిచింది ఇక్కడ జాతీయ అక్షరాస్యత మిషన్ అనేది 7వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా చేశారు. జాతీయ విద్యా విధానం 1986 సెకండ్ NEP విద్య అంటే నిరక్షరాస్యత నిర్మూలనకు ముఖ్యంగా 15 నుంచి 35 సంవత్సరాల వయోజనులలో కృత్యాత్మక అక్షరాస్యత పెంపొందించడానికి ఒక జాతి ఉద్యమించాలని నిర్ణయించింది. దీని వ్యాప్తి విస్తృతమైన వయోజన విద్య నిరంతరం విద్యా కార్యక్రమాలు రూపొందించడమే NEP నిరంతరం విద్యా కార్యక్రమాలు. నేషనల్ లిటరసీ మిషన్ 1988లో జాతీయ అక్షరాస్యత మిషన్ని స్థాపించారు. సాంకేతిక ప్రచార ఉద్యమం దీన్ని సాంకేతిక ప్రచార ఉద్యమంగా రూపొందించారు. అంటే ఈ ఉద్యమానికి సాధించాల సంకల్పం తోడుగా. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో ఆ టైంలో అక్షరాస్యత శాతం 73%. జాతీయ అక్షర ఉద్యమంలో కొంతవరకు సత్ఫలితాలు కనిపించినా పూర్తిగా సాధించలేదన్నమాట. దానికోసం ఇంకోటి ఏర్పరిచారంటే సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం చేశారంటే 2011లో అంత అక్షరాస్యత సంపూర్ణంగా రాలేదు కాబట్టి మళ్ళీ ఒకటి తయారు చేశారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం టోటల్ లిటరసీ క్యాంపైన్. దీనివల్ల ఒక ఇంప్రూవ్మెంట్ అని వచ్చింది. ఏంటిదంటే 1989 జనవరి 26న కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించారు. 1990 ఫిబ్రవరి 4 కల్లా సుమారు 1,10,000 మంది అక్షరాస్యులుగా చేసి భారతదేశం మొదటి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొదటి జిల్లాగా ఎర్నాకుళం ప్రసిద్ధికి ఎక్కింది. తర్వాత మిగతా పాండిచేరి, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వ్యాపించింది. అలాగే జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఇదేంటంటే కొఠారి కమిషన్ సిఫార్సు 1966 నివేదిక సమర్పించిన కొఠారి కమిషన్ సామాజికంగా ఆర్థిక ప్రగతికి వయోజన విద్య అత్యంత అవసరమని నొక్కి చెబుతూ దీని నిర్వహణకు ప్రత్యేక అంటే కొఠారి కమిషన్ నివేదిక విద్యావేత్తల కార్యక్రమం ఏం చేసిందంటే NAEP జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంది. దీని కారణం ఇదనమాట. ఏంటిది? కొఠారి కమిషన్ సిఫార్సు చేసింది ఎవరికి? మన దేశం అనేది సామాజికంగా ఆర్థిక ప్రగతి వయోజన విద్య అనేది చాలా అవసరం. దానికోసమే ఈ NAEPని 1978లో రూపుదిద్దటానికి కారణమైందనమాట. వయోజన విద్యా కార్యక్రమం ముఖ్య లక్షణాలు ఏంటంటే రూపురేఖల వివరణ. అంటే వయోజన విద్యా కార్యక్రమం యొక్క రూపురేఖలు స్పష్టంగా వివరించటం. అంటే ఎవరికి చెప్పాలి అనే విధానాల పరిశీలన, అది అమలు చేసే విధానాలను క్షుణ్ణంగా పద్ధతిగా పరిశీలించటం, ప్రేరణాత్మకంగా నిరక్షరాస్యులలో నేర్చుకోవాలనే ప్రేరణ ఎంతో ఆవశ్యకత తెలియజేయటం, ప్రగతిని పరిగణించటం, వయోజన విద్యా కార్యక్రమం ద్వారా సాధించిన ఫలితాలను ప్రగతిని అంచనా వేయటం, లెక్కించటం.
జాతీయ వయోజన విద్యా కార్యక్రమం రూపుమాపలు 30 సంవత్సరాల పైబడిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎప్పుడు 1977లో. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే కదా ఇది 5వ పంచవర్ష ప్రణాళిక. కొత్త సార్వత్రిక ప్రాథమిక విద్యతో పాటు వయోజన విద్యపై ఒక విద్యా ప్రకటన నేషనల్ అంటే పాలసీ స్టేట్మెంట్ ని సిద్ధం చేసింది. అక్టోబర్ జాతీయ యోజన విద్యా కార్యక్రమానికి రూపదర్శనది కొఠారి కమిషన్ ఇది ఇచ్చింది. అదే ఇవి రిపీటెడ్ గా అయినా కూడా అంటే దాని యొక్క ముఖ్య లక్షణాలు ఇక్కడ రావటం వల్ల రిపీటెడ్ అయిందనమాట. అంటే 2 పత్రాలను అంటే ప్రధాన అంటే విధాన ప్రకటన మరియు రూపురేఖల పత్రం అనేది ఈ 1978 జనవరిలో వివిధ సంస్థల సమావేశంలో ఇది ఏర్పరిచింది. అంటే 1978 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దీన్ని ప్రారంభించారు అధికారంగా. ఎందుకు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే పాలసీ స్టేట్మెంట్. ఈ పాలసీ స్టేట్మెంట్ అనేది రూపురేఖల పత్రం అంటే జాతీయ వయోజన విద్యా కార్యక్రమం సంబంధించిన రూపురేఖల పత్రం ఒకటి నిర్మించారు. తర్వాత విధాన ప్రకటన, ఈ 2 ప్రకటనలు ద్వారా ఈ జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత వయోజన విద్యా వ్యాప్తికి ముఖ్యమైన సూత్రాలు. అభివృద్ధికి అడ్డుగోడ. వ్యక్తి అభివృద్ధికి దేశ సామాజిక ప్రగతికి ఏది అడ్డంటే నిరక్షరాస్యత. నిరంతర విద్య. వ్యక్తి వృత్తిలోను జీవన మార్గంలో నిరంతర విద్యార్జన జరుగుతూనే ఉంటుంది. అంటే పాఠశాల దశలో ముగిసిపోయేది కాదు. మార్గాల ప్రాధాన్యత అంటే ప్రగతి లక్ష్యాన్ని చేరుకోవటం ఎంత ముఖ్యమో అందుకు మనం ఉపయోగించే మార్గాలు కూడా అంతే ముఖ్యము. విముక్తి సాధనం. నిరక్షరాస్యులైన పేదలు సమాజంలో తమకున్న ఆసక్తిత నుండి విముక్తి అంటే అశక్తిత నుండి విముక్తి బాగుపడటానికి అక్షరాస్యత ప్రాధాన్యం. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎలా అంటే సామాజిక మార్పు. సమాజంలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక మార్పులు తీసుకురావటం. సామాజికంగా ఎదుగుదల చేయాలి, ఆర్థికంగా సాంస్కృతికంగా. అలాగే సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రజలందరికీ అందేలాగా చూడటం. సౌలభ్యం, ఫ్లెక్సిబిలిటీ. వయోజన విద్య అనేది నేర్చుకునే వారి అవసరాలకు పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. అంటే వాళ్ళకి అభ్యాసకులకు ఎలా ఉండాలి, వాళ్ళ పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. దీనికి కాల వ్యవధి, సమయం, స్థలం, బోధనా పద్ధతులు, పరికరాలు ఒకే విధంగా స్థిరంగా ఉండకూడదు. అంటే వీళ్ళ కాల వ్యవధి అనేది స్థిరంగా ఉండదు, సమయం స్థిరంగా ఉండదు, బోధనా పద్ధతులు ఒకరికి ఒకలాగుంటాయి అనమాట. పరికరాలు కూడా వయోజన విద్య యొక్క అభ్యాసకుల యొక్క పరికరాలు ఎలా ఉంటాయి, ఒకరికి స్థిరంగా ఉండవు, వాళ్ళకొకళ్ళకి వీళ్ళకొకళ్ళుగా ఉంటాయి. అలాగే అభ్యాసం వీళ్ళు బట్టి మార్చుకునేలాగా సక్రమైన వ్యవస్థను రూపొందించాలి. ఇలాంటి వాటిని మనకు క్వశ్చన్లుగా ఇస్తారు. అలాగే పేదల భాగస్వామ్యం. పేద ప్రజలు కూడా దేశాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే చేయటం, సామాజిక ఆర్థిక ప్రగతికి కార్యక్రమం అంతా సాధనంగా ఉపయోగపడాలి. దీంట్లో అభ్యసన ప్రక్రియలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం లక్ష్యం సాధించాలంటే 3 అక్షరాస్యత నైపుణ్యాలు అంటే ప్రాథమికంగా చదవటం రాయటం నేర్పించాలి. ఫంక్షనల్ కృత్యాత్మక అభివృద్ధి, ఫంక్షనల్ వొకేషనల్ డెవలప్మెంట్ అంటే వృత్యాత్మక అభివృద్ధి, వృత్తులలో నైపుణ్యాలు పెంచి ఆర్థికంగా ఎదిగేలా చేయటం. జాగృతి స్థాయిని అధికం చేయటం. సోషల్ అవేర్నెస్ అంటే సమాజంపై మరియు తమ హక్కులపై అవగాహన కల్పించటం. సామాజిక అవగాహన మరియు వనరులు, పరిస్థితులపై అవగాహన. వయోజన అభ్యర్థులు తాము నివసిస్తున్న సామాజిక స్థితిగతులను, కారణాలు స్పష్టంగా అర్థం చేసుకున్నట్టు చెయ్యటం. అలాగే అభ్యాసకులు తమకున్న వివిధ సమస్యలను తీర్చుకోవటానికి ఉపయోగపడే ప్రభుత్వేతర వనరుల గురించి తెలుసుకునేలా చెయ్యటం. అలాగే బ్యాంకు రుణాలు, బ్యాంకుల నుండి రుణాలు ఎలా పొందాలో మరియు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవటం. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి తెలుసుకోవటం. వృత్తి నైపుణ్యాలు, సామాజిక చైతన్యం పొందటమే కాకుండా వృత్తిలో అంటే చేతి వృత్తులు, వ్యవసాయం మొదలైన వాటికి వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలాగా చేయటం. అలాగే నేర్చుకున్న నైపుణ్యాల ద్వారా ఆర్థికంగా ఎదిగే విధంగా, బాగుపడే విధంగా చెయ్యాలి. 1979 వయోజన విద్యా కార్యక్రమంలో కొఠారి కమిటీ అనమాట అభ్యాసన ప్రక్రియ, పాలసీ స్టేట్మెంట్లు ప్రతిపాదించింది ఆ పైనియే. తర్వాత అక్షరాస్యత, కృత్యాంతత, జాగృతి,
తర్వాత అక్షరాస్యతను సామాన్య విద్యతో పోల్చింది. మొత్తం 3 ఇచ్చిందనమాట. సామాన్య విద్యలో ఏముంది? రాజ్యాంగ మౌలిక సూత్రాలు, జాతీయ సమైక్యత, సాంస్కృతిక విషయాలు వంటి బోధనా అంశాలు ప్రవేశపెట్టాలి. అలాగే ఆరోగ్యం, కుటుంబం, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర దృక్పథం, యోగా లాంటి బోధించాలి. కృత్యాత్మక విద్య ఎలా ఉండాలంటే వృత్తిని నైపుణ్యాలు మెరుగుపరచడం, వ్యవసాయదారులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకునే విధంగా కృత్యాత్మక విద్య ఉండాలి. అలాగే వయోజన విద్యా కార్యక్రమాలు ఎలా ఉండాలంటే 3 దశల్లో. మొదటి దశ 1 సంవత్సరంలో 300 నుంచి 350 గంటల అభ్యాసన కార్యక్రమాలు ఉండాలి. ప్రాథమిక అక్షరత, సామాన్య విద్యా అంశాలు ఉండాలి దీంట్లో మొదటి దశలో. రెండో దశలో 1 సంవత్సరంలో 150 గంటలు ఉండాలి. ఏదైతే మొదటి దశలో నేర్చుకున్నవి పునర్బలం చేసి వాటిని జీవితంలో ఉపయోగించుకోవాలి. పర్యావరణ శాస్త్రం గురించి తెలుసుకోవాలి. సాంకేతిక విషయాలు, శాస్త్రీయ దృక్పథం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ప్రాథమిక విషయాలు, భారతదేశ సంస్కృతి వారసత మొదటి అంశాలు వాటిని చర్చా సంఘాలు, అభివృద్ధి సంఘాలు ద్వారా నిర్వహించాలి. మూడవ దశలో 100 గంటలు ఉంటాయి. అక్షరాస్యత, కృత్యాత్మకత, తగినంత స్వయం ప్రతిపత్తి కలిగించి శాస్త్ర అంశాలు విలువల అర్థం చేసుకున్నట్లు వ్యక్తి, సమాజం, జాతి ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను చర్చించగల సామర్థ్యం ఉండాలి. వీటిని ఎలా మూల్యాంకనం చేయాలి అంటే ఇన్స్టా ద్వారా INSAT ద్వారా లభ్యమవుతున్న ఆధునిక ప్రసార సాధనాలు వయోజన విద్య కోసం ఉపయోగించుకోవటం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్, టెలికమ్యూనికేషన్, వాతావరణ పరిశోధనలు మరియు రేడియో, టీవీ అంటే వయోజన విద్య కోసం రేడియోలను, టీవీలను, అలాగే గ్రామీణ ప్రాంతాల డిజిటల్ తరగతులకు ఈ INSAT ద్వారా ఉపగ్రహాల ఛానల్ ద్వారా వీళ్ళకి ఎడ్యుకేషన్ అందించటం ఆ విధంగా. అలాగే 1985లో కేంద్ర ప్రభుత్వం మారటంలో వయోజన విద్యా పథకాన్ని సమీక్షించారు. 1992 NEP ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు జాతి ప్లెడ్జ్ చేయాలని కోరింది. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ డాక్యుమెంట్ అక్షరాస్యత లక్ష్యాలను రూపొందించి జాతీయ అక్షరాస్యత ఉద్యమాన్ని మొత్తం ఈ విధంగా మూల్యాంకనం చేయాలని వయోజన విద్య కోసం చేశారు. తర్వాత కార్యాత్మక విద్య, ఇది చిన్నగానే ఉంటుంది. వయోజన విద్య కేవలం అక్షరాస్యతకి పరిమితం కాకుండా ఖచ్చితంగా అంటే చదవటం రాయటమే కాదు, వాళ్ళ నిత్య జీవిత కృత్యాలలో కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించుకోవటం కోసం ఈ భావన రూపుదిద్దుకుంది. ఫంక్షనల్ లిటరసీ ఇది దీర్ఘకాలికంగా ఈ విద్యా విధానం అనేది దీర్ఘకాలికమైనది. అంటే సమాజపు దీర్ఘకాలిక అవసరాలను తీర్చుకోవటానికి కార్యాత్మక క్రియాత్మక విద్యను ఏర్పరిచింది. యునెస్కో ఏం చెప్పిందంటే అవసరాలు తీర్చే విద్యను వారికి అందించడం ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలు ఫలప్రదం చేయవచ్చని అభిప్రాయపడింది. యునెస్కో 1965లో ప్రపంచ విద్యా మంత్రుల సదస్సు అక్షరాస్యతను ఒక లక్ష్యంగా కాకుండా వ్యక్తి యొక్క సాంఘిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక అవసరాలను ఇచ్చే సాధనంగా అభిప్రాయపడింది. 3R స్థానంలో చదవటం, రాయటం, అంకెలు నేర్చుకోవటం మాత్రమే కాకుండా ఈ విద్య ఎలా ఉండాలి, జీవిత కేంద్ర విద్యను ప్రవేశపెట్టింది యునెస్కో. శ్రీ బోలా ఆయన ఏం చెప్పారంటే పాతది క్లిష్టమైనది అయినా ఆ అభ్యాసకుడు ప్రేరణ సమస్యను తొలగిస్తూ అదే సమయంలో అక్షరాస్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంఘిక, రాజకీయ లక్ష్యాల్లో అనుసంధిస్తుంది. కొఠారి కమిషన్ వయోజన విద్యలో 3 దశలు పేర్కొంది. వయోజన విద్య అంటే చదవటం, రాయటం, గణితాన్ని నేర్చుకుంటాడు. అక్షరాస్యత వయోజన్ని వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది. సొంత ఆలోచనలు పెంపొందించాలి. అలాగే 2-3 దశల్లోనే కార్యాత్మక అక్షరాస్యతగా భావించవచ్చు. వయోజన విద్యా వ్యాప్తిలో సమస్యలు, ఎలాంటి సమస్యలు వస్తాయి? వయోజనులు సహకారం లేకపోవటం, విద్యపై అయిష్టత అంటే చిన్నతనంలో నేర్చుకోకుండా పెద్ద వయసు అయ్యాక నేర్చుకోవటం వలన వాళ్ళల్లో అయిష్టత అంటే వాళ్ళకంటే చిన్నపిల్లల దగ్గర నేర్చుకోవటం వలన కావచ్చు. ఇప్పుడు పలకల పుస్తకాలు పట్టుకొని స్కూల్కి వెళ్ళటం వల్ల వాళ్ళు అయిష్టత చూపించవచ్చు. ఆ అయిష్టత కారణాలు ఏంటంటే ప్రేరణ రాహిత్యం, జీవితంలో ఉపయోగకరమైన మారలేకపోతున్నాయి. అలాగే
విరామం లేకపోవటం, అంటే పొద్దంతా పని చేసుకొని వచ్చి సాయంత్రం వేళలో సరిగ్గా అలసిపోవటం వల్ల విద్యపై ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ సమస్యలు, మత్తు పదార్థాలు బానిస అవ్వటం వల్ల దాని మీద ఫోకస్ చేయలేకపోవటం, భౌతిక సౌకర్యాలు, అంటే ఆ వయోజన విద్యా కేంద్రాలు అనేది స్కూల్ లాగా అనిపించకపోవటం వల్ల, రాత్రిపళ్ళలో సరి అయిన సదుపాయాలు లేకపోవటం వల్ల, కుర్చీలు అలాంటివి లేకపోవటం వల్ల, స్కూల్ వాతావరణాలు కల్పించలేకపోవటం వల్ల వాళ్ళు ఆకర్షించలేకపోవచ్చు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోవచ్చు. బోధకుల సమస్య, బోధించేవారు వాళ్ళకంటే చిన్న వయసు వాళ్ళ ఉండటం వల్ల వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఎందుకు అనే ఫీలింగ్ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం. పరికరాల సమస్య, అంటే సరి అయిన వనరులు లేకపోవటం వల్ల వయోజన విద్యా కేంద్రాల్లో విద్యా బోధన అనేది చైతన్య రహితంగా అనాసక్తిగా ఉండటం. సామాజికంగా వెనుకబడతాటం, అంటే కులాలు క్యాస్ట్లు ఉండటం వలన, అలాగే అమ్మాయి అబ్బాయి అనే భేదాలు, సరైన అవగాహన లేకుండా సామాజిక అడ్డుగోడల వలన వీళ్ళల్లో సామాజికంగా వెనుకబడతనం. బోధనా సమస్య, పాఠ్య పుస్తకాలకు సంబంధించి వయోజనలు ఆకర్షించే పాఠ్య పుస్తకాలకి తయారీకి ఎలాంటి పాఠ్య పుస్తకాలు తయారు చేయాలో ఇంకా తెలియకపోవటం, అలాగే దానికి కావలసిన కృషి చేయాల్సిన అవసరం ఉంది. బోధనలకు శిక్షణ లేకపోవటం, అంటే బోధించే వాళ్ళకి సరి అయిన శిక్షణ లేరు, ఉపాధ్యాయులకు విద్యా లక్ష్యాలు సాధించలేరు. అలాగే ఆర్థిక సమస్య, భారతదేశంలో విద్యారంగానికి జాతీయ ఆదాయం 6% నిధులనే సమకూర్చిందని కొఠారి కమిషన్ చెప్పింది. అలాగే కొనసాగింపు కార్యక్రమాలు లేకపోవటం, గ్రంథాలయాలు మొదలగు సంస్థల ద్వారా రేడియో, టెలివిజన్, పుస్తకాలు, పత్రిక లాంటి ప్రచార సాధనాల ద్వారా నిరంతరం సంపాదించే విద్యను అందుబాటులో తెచ్చుకునేందుకు వయోజన విద్యార్థికి సహకరించే ప్రయత్నాలు జరగాలి, కానీ అవి జరగటం లేదు. వీటికి పరిష్కారాలు ఏంటిది? జాతీయ వయోజన విద్యా సంఘం, జాతీయ మూల కేంద్రం కావాలి. అఖిల భారతీయ వయోజన విద్యా కేంద్రం వీటి కోసం కృషి చేస్తున్నాయి. 1954లో నూతన అక్షరాస్యుల పాఠ్య పుస్తకాలు జాతీయ బహుమతి పోటీలు, అలాగే కొత్తగా చదువుకునే వారికి పుస్తకాల పోటీ లాంటి పోటీల ద్వారా గ్రంథ రచనలు ప్రోత్సహించాలి. ఆర్థిక వనరులు ఎదుర్కొనేందుకు స్వచ్ఛంద సామూహిక సంస్థలు తోడ్పడాలి ఈ వయోజన కేంద్రం నడిపేందుకు. అలాగే ఎఫ్బి లాబక్ 1939లో వయోజన విద్య ప్రతి ఒక్కరూ ఒక్కరికి నేర్పించగలనే నిదానాన్ని ప్రవశించారు. ఇప్పుడు 10 మందికి నేర్పించండి అనే ప్రోగ్రాం కూడా ఉంది. గ్రంథాలయాల్లో వ్యాప్తిని ప్రోత్సహించాలి. సామాజిక కేంద్రాలు వయోజన విద్యా కేంద్రాలుగా మార్చాలి. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, నవభారత్ సాక్షాత్ కార్యక్రమం ఏం చేస్తుందంటే వయోజన విద్యకు కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి 2027 ఆర్థిక సంవత్సర కాలానిగా కొత్త పథకాన్ని ఆమోదించింది. వయోజన విద్యని అందరికి విద్యగా మార్చింది. అలాగే 21-22 బడ్జెట్ ప్రకారం నూతన విద్యా విధానం 2020కు అనుగుణమైన వయోజన విద్యకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు రూపొందించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంస్కృతి మరియు లైబ్రరీలు అంటే సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి కట్టుగా, అంటే మహిళా శిశు కేంద్రం, అంగన్వాడీ వర్కర్ క్రియాల భాగస్వామి చేసి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏదైతే ఉందో నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి. అలాగే ఉల్లాస్, నవభారత్ సాక్షాత్ కార్యక్రమం పైన, అంటే నవభారత్ అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ఉల్లాస్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇండియా సొసైటీ అనే మొబైల్ యాప్ మరియు పోర్టల్ ద్వారా అమలు చేస్తుంది. దీనిలో క్రియాత్మక విద్యకు సంబంధించి 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే ప్రాథమికంగా అంకెలు అక్షరాలు గుర్తించటం. క్రిటికల్ లైఫ్ స్కిల్స్, కీలక జీవన నైపుణ్యాలు, ఇది పూర్తిగా క్రియాత్మకంగా కార్యాత్మక విద్యకు సంబంధించింది. దీంట్లో ఏం నేర్పుతారంటే ఆర్థిక అక్షరాస్యత, అంటే బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ అక్షరాస్యత, స్మార్ట్ ఫోన్ వాడకం, ప్రభుత్వ పోర్టల్ ఉపయోగించటం. చట్టపరమైన అక్షరాస్యత, ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన, ఆరోగ్య అవగాహన. శుభ్రత, శిశు సంరక్షణ మరియు కుటుంబ సంక్షేమం, అంటే వృత్తి నైపుణ్యాలు, స్థానికంగా ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. ప్రాథమిక విద్య 3, 5, 8 తరగతులకు సమానమైన సర్టిఫికెట్ పరీక్ష రాసే అవకాశము. అలాగే నిరంతరం విద్య, జీవితాంతం విద్యా విషయాలు నేర్చుకోవడానికి వీలుగా ఉండే కోర్సులు. ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇది క్లాసులో విన్నాం కదా. ఎన్ఈపి, నూతన ఎన్ఈపి సిఫార్సుల ఆధారంగానే వయోజన కోసం క్రియాత్మక విద్యను పెంపొందించడం కోసమే ఉల్లాస్ ఆర్
NILP ప్రోగ్రాంను రూపొందించారు. అలాగే ఈ ఉల్లాస్ ద్వారా సిక్కిం అనేది ఇప్పుడు ప్రజెంట్ అనమాట సిక్కిం పూర్తి అక్షరాస్యత కలిగిన 5వ రాష్ట్రంగా నిలిచింది. అది రాయడం నేను మర్చిపోయినా. సిక్కిం సిక్కిం అనేది పూర్తి అంటే ఆ స్టేట్ మొత్తం అంటే వయోజన విద్య అనేది అక్కడ బాగా జరిగిందనమాట. అనీత విద్య విద్య ధర పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఎన్నో రాష్ట్రం 5వ రాష్ట్రంగా నిలిచింది. ఇంతకు ముందు మొదటిది మిజోరం, 2 గోవా, 3 త్రిపుర, 4 హిమాచల్ ప్రదేశ్. ఇదంతా ఏం తీసుకొచ్చిందంటే ఉల్లాస్ ఏంటిదండి, అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇండియా సొసైటీ. ఇది సాధ్యమైంది, దీనివల్లనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ఓకేనండి, ఇంకా వీటి మీద MCQ తయారు చేస్తే ఏమైనా మిస్ అయిన పాయింట్స్ మీకు అక్కడ వస్తాయండి. ఇదంతా కొంచెం జనరల్ నాలెడ్జ్గా ఉండటం వల్ల కొన్ని ఓకే, జాగ్రత్తగా మరొకసారి వినండి, MCQలో కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.